ప్రైజ్లాడండి. రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నానండి. ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సహోదరుడు నేను ఒక చిన్న క్లిప్ పెట్టినప్పుడు ఒక చిన్న రాధా మనోహర్ అన్న మాట నిమిత్తం నేను ఒక క్లిప్ పెట్టానండి. ఆ మాటలో ఆ సహోదరుడు పెట్టిండండి కామెంటు. నిజమే కదా, ఆ దుర్మార్గుడేమో పచ్చిబూతులు ఆడుతా పెట్టాడండి. పరిశుద్ధ గ్రంథం గురించి ఆ మాట మేము అనలేము, ఎందుకంటే వాళ్ళు వివేచన లేని మనుషులని ప్రభు ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి. ఆ అబ్బాయి ఏం పెట్టాడు కామెంట్ అంటే, నిజమే కదా మేడం, మన పితరుల పేర్లు, మన పేర్లు, మన తల్లిదండ్రుల పేర్లు గ్రంథంలో ఉంటాయా అని పెట్టాడండి. బైబిల్ గ్రంథం నుంచి సమస్త గ్రంథాలు వచ్చినాయని దేవుడు నాకు చూపించిన మాట దర్శనంలోనండి. ఇది ఇక్కడ చెప్తున్నాను. రెండో రాజుల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. రాజులు యుద్ధాలు జరిగినప్పుడండి, ఇదియు కాక అతడు దేశపు జనులలో అతి పేదలైన వారు తప్ప మరి ఎవరూనూ లేకుండా యెరూషలేము పట్టణం అంతటిలో ఉన్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరు కాక కంసలి వారిని, కంసలి అనేది ఉందండి, కంసలి వారిని, కుమ్మరి వారిని తీసుకొని వెళ్ళిపోయారండి. కంసలి వారు, కుమ్మరి వారు. 25వ అధ్యాయంలో, ఇదే అధ్యాయంలో ఉంటుందండి, 12వ వచనంలో. ఇక్కడ ఏమంటాడు, మళ్ళీ సామాన్య జనుల్లో ఇంకా అనేకులు ఉంటారు. సామాన్య జనులలో 11వ వచనం చదువుతున్నానండి. వీరిని సామాన్య జనుల్లో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను తీసుకొని పోయాను. కానీ వ్యాపారస్తులు అంటున్నా, వ్యవసాయం చేసే వాళ్ళని ఉంటుంది ఇక్కడ. వ్యవసాయదారులను, ద్రాక్షతోట వారను ఉండవలెనని దేశపు పేద జనులలో కొందరిని ఉండనిచ్చాను. వ్యవసాయం చేసేవాళ్ళు అనేది బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే ఈ ఇప్పుడు కులాలు అనే పేరు ఎవరు పెట్టారంటే మానవుడు పెట్టుకున్నాడండి. మనం చేసే పనిని బట్టి కులాలు పెట్టారు. కులం అనేది వాస్తవంగా లేదండి, అందరూ సమానులే. పనిని బట్టే కులం కట్టబడింది. ఆమేన్. అందరి పేర్లు ఉన్నాయి.